ఆశా వర్కర్లకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆశా వర్కర్స్ ఆందోళనకు దిగారు. 5G మొబైల్ సిమ్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతీయ, సహాయ కార్యదర్శి ఆర్ సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్లు చేత రకరకాల సర్వేల పేరుతో అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని, కానీ కనీస వేతనం మాత్రం ఇవ్వడం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సర్వేలు ఆన్లైన్ చేయాలని, ఆశా వర్కర్లపై పనిభారం విపరీతంగా వేస్తున్నారని, ఆన్లైన్ చేసే సందర్భంలో నాణ్యమైన ఫోన్లు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే 5G టెక్నాలజీతో కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని అన్నారు. జాతీయ సెలవులు, పండుగ సెలవుల సందర్భంలో ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధపడడం లేదని, అన్ని రకాల సెలవులు ఆశా వర్కర్లకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలువెలి వీరబాబు హాజరై మాట్లాడుతూ ఆశా వర్కర్లను మీటింగ్ల పేరుతో అస్తమాను పిహెచ్సిలకు పిలుస్తున్నారని, వారికి టీఏడీఏలు ఇవ్వడం లేదని, వీరికి ఇచ్చే జీతంలో ఈ మీటింగ్లకు తిరగడం కోసమే సగం జీతం ఖర్చు అవుతుందని, తక్షణమే టీఏడీఏలు చెల్లించాలని అన్నారు. ఆశా వర్కర్లకు రికార్డుల పేరుతో రకరకాల రికార్డులను కొనుగోలు చేయిస్తున్నారని, ఈ రికార్డులను ప్రభుత్వమే అందించాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అర్బన్ తహసీల్దార్ వారికి అందించారు. వినతిపత్రం తీసుకున్న తహసీల్దార్ వారిపై అధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకొస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నగర కోశాధికారి సిహెచ్ వేణి, అమ్ములు, పాప, మల్లేశ్వరి, ఎం నాగలక్ష్మి, ఎన్ కుమారి, కల్పన, రోషిని, బి రాణి, ధనకుమారి, సత్యవతి, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు అన్ని సెలవులు కూడా, పండగ సెలవులు కానీ, మరి గవర్నమెంట్ లో ప్రతిదీ జాతీయ సెలవులు అన్ని కూడా మాకు వర్తింప చేయాలని కోరుతా ఉన్నాము. మరి గత ప్రభుత్వం అయితే మరి మేము ఎన్నో ధర్నాలు చేసాము. అయితే మేము గత ప్రభుత్వంలో ధర్నాలు చేసినప్పుడు ప్రతి నాయకులు వచ్చి మీకు జీతాలు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము జీతాలు పెంచుతామని వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అని మేము నమ్ముతున్నాం. మాకైతే వెట్టి చాకరీ ఎక్కువైపోతుంది. మరి ఆశా వర్కర్లుగా మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే గతంలో కరోనాలో కూడా మేము ఆశా వర్కర్లు చాలా వారియర్స్ గా పనిచేసామని అందరికీ తెలుసు. మరి గతంలో మోడీ ప్రభుత్వం గారు మరి మాకైతే మరి కరోనాలో నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. మరి అవి కూడా ఇవ్వలేదు. అలాగే మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. మరి ఇప్పటికీ కూడా ఆశా వర్కర్ల జీతాలు మరి పెంచలేదు. మరి దీనికి అనుకూలంగా మరి ఈ ధరలకు అనుకూలంగా మాకు జీతాలు పెంచమని కోరుతా ఉన్నాము. మాకు ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే 26,000 వేతనం ఇచ్చేంత వరకు పోరాడతామని మేము తెలియజేసుకుంటున్నాం. 5G మొబైల్స్ ఇవ్వాలి. 5G సిమ్ములతో కూడినటువంటి మొబైల్ ని తక్షణమే ప్రభుత్వం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఎన్ఎంలుగా ఆల్రెడీ ఇప్పటికే శిక్షణ పొందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరికీ ఒక చోట ఆశా డే నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు, కానీ అది నిర్వహించే పని చేయట్లేదు. అది కూడా నిర్వహించే పని చేయాలని చెప్తూనే ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకి పని భారాన్ని రికార్డుల పేరుతో రోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రికార్డులు తొలగించాలి, పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు పిహెచ్సిలకి మీటింగ్కి వచ్చే సందర్భంలో టీఏడీఏలు ఇవ్వకుండా అస్తమాను మీటింగుల పేరుతో పిహెచ్సిలకి రప్పిస్తున్నారు. ఇచ్చే వేతనం అతి తక్కువ, వీళ్ళు తిరిగేది మాత్రం భారీడయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే టీఏడీఏలు కూడా మీ ఆశా డే సందర్భంగా కానీ పిహెచ్సిల మీటింగుల సందర్భంగా వస్తే టీఏడీఏలు చెల్లించాలని కోరుతున్నాం. ప్రధానంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం సాగుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.